వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాపాలన దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రజాపాలన విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క విజయోత్సవాలను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కంప్లీట్గా కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రధానమైనటువంటి ఎజెండాలుగా దాదాపు 9 రోజుల పాటు అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. డిసెంబర్ 9న ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ ఇది జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలకు సంబంధించిన కోడ్ కూడా తొలగించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క హైదరాబాద్ వేదికగా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఉండని పక్షాన జిల్లాల వారీగా కూడా 9 రోజులు 9 కార్యక్రమాలను తీసుకుంటూ ఈ యొక్క 2 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రజాపాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉచిత బస్సులు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, లేదంటే వైద్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ సేవలను 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినటువంటి అంశాలు కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ చెప్పుకునేటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైతుల ఖాతాల్లోకి వేసినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన ఏమేమైతే పథకాలు అమలు చేసిరో ఈ అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి 9 రోజుల పాటు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన విజయోత్సవాలను చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ ఆమోదం తెలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేసి ప్రత్యేకంగా ఈ 9 రోజుల పాటు ప్రతి కార్యక్రమాన్ని దాదాపు గతంలో కూడా మనం చూసినాం. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ విధంగా విజయోత్సవాలు చేశారో అదే విధంగా ఇది 2వ సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా విజయోత్సవాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు సంబంధించినటువంటి విజయోత్సవాలను మరి గతంలో అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అయింది, ఇంకా ఏం పూర్తి చేయలేకపోయినాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి దాదాపు మరి అన్ని అప్పులే ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. మరి ఈసారి ఏం మాట్లాడతారు, ఏం అమలు చేయబోతా ఉన్నారు? మరి 2 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రజాపాలన విజయోత్సవాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ఏ కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నారు, ఏ కార్యక్రమాన్ని తీసుకురాబోతా ఉన్నారు, ఏ కార్యక్రమాన్ని అమలు పెట్టి ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు? గతంలో మనం చూస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తూ మళ్ళీ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఒక భారీ బహిరంగ సభను కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరి దీని నేపథ్యంలో ఇప్పుడు ఏ కార్యక్రమాన్ని తీసుకురాబోతా ఉన్నారు, ఏ కార్యక్రమాన్ని పెట్టబోతా ఉన్నారు, దీని అన్నిటిపైన చర్చించాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉన్నది. మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.